అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ నాకు ఒక 15-20 రోజుల క్రితం ఒక చిన్న దృశ్యం కనిపించింది. అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాం. ఒక ముగ్గురం కలిసి వెళ్ళాం. వాళ్ళు ఏం చేశారంటే మేము కూడా చెప్పాను ముందు, ఏంటి పార్టీ అంటున్నారు, భోజనాన్ని పిలుస్తున్నారు కదా అంటే నిజంగా భోజనమేనా లేకపోతే ఏమైనా టిఫిన్ లాంటిది పెడతారా, అసలు ఏంటని ముందు అనుకున్నాం. ఏమంటే ఫ్యామిలీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. లేడీసే పార్టీ చేసుకున్నప్పుడు ఇంట్లో పిల్లలు మరి మగవాళ్ళు వాళ్ళకు కూడా తగవి చేసి పెట్టుకుని వీళ్ళు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎంజాయ్ చేసుకోవాలి కదా. మరి జెంట్స్ కొద్దిమంది అడ్జస్ట్ అవ్వరు. అందుకని వాళ్ళు భోజనం పెడతారు అని అంటే ఇంట్లో వాళ్ళకి పెట్టి మేము కూడా కొంచెం ఏదైనా చూడాలి. లేదా అక్కడ ఏమైనా ఊరికే బిస్కెట్ పెడతారు అలా అలా అని ఏమన్నా అంటే ఇంట్లో కొంచెం తినేసి వెళ్ళాలి కదా, ఆకలిస్తుంది కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆకలిస్తుంది అంటే ఫ్రెండ్స్ బాధపడతారు కదా. అందుకని ముందే మేము ఫ్రెండ్స్ మాట్లాడుకున్నాం ఏమిటి ఎలా అని. అయితే వాళ్ళు ఏం చేశారు, సరే మీరు భోజనం టైంకే రండి, భోజనమే చేద్దాం అని అన్నారు. సరే అని ఓకే చెప్పుకున్నాము. ఇంట్లో అన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు ఇంట్లో ఉండేదైతే వాళ్ళు నలుగురే ఉంటారు. మా ఫ్రెండ్, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తగారు, మామగారు నలుగురే ఉంటారు వాళ్ళు. ఇంకా మా ఫ్రెండ్కి పిల్లలు అవ్వలేదు. ఇంకా అంటే చాలా లేట్ మ్యారేజ్ అనమాట. అందువల్ల ఆమెకి పిల్లలు అవ్వలేదు. ఇక మేమైతే అసలు ఐటమ్స్ చూసి ఆశ్చర్యపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముఖ్యంగా నేనే అడిగేశాను, అంటే ఇవన్నీ నువ్వే తయారు చేసావా లేక ఏమైనా ఆర్డర్ పెట్టి తెప్పించావా అని అడిగాను. అంటే మా ఫ్రెండ్ అంది, ఏముంది వీటిల్లో ఆర్డర్ పెట్టి తెప్పించడానికి, ఇవి మేమే చేసుకున్నాము, కొన్ని నేను చేశాను, కొన్ని మా అత్తగారు కొంచెం హెల్ప్ చేసింది, ఇంత చిన్న వాటి కోసం పెద్ద ఆర్డర్ పెట్టాలా అంది. అవునా అన్నాను. సరే బాగున్నాయి ఐటమ్స్ అన్నీ, తృప్తిగా భోజనం చేశాము. తనివి తీరా చిన్నప్పటి స్కూల్ డేస్ని వాటిని చాలాసేపు జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఆడుకునే రోజులు, చదువుకునే రోజులు, అప్పట్లో మేము ఫేస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఒకసారి అనుకున్నాము. అప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఎట్లా ఏడ్చేవాళ్ళము, ఇప్పుడు అవే ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళు ఫేస్ చేస్తుంటే మేము వాటికి ఎలా సాల్వ్ చేస్తున్నాము, ఎలా సొల్యూషన్ చెప్తున్నాము, ఇవన్నీ చాలాసేపు మాట్లాడుకున్నాం. అయితే వస్తూ ఉంటే రిటర్న్లో దారిలో మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఆమంది, ఎందుకే పిచ్చి కాకపోతే మనమందరం చిన్నప్పటి ఫ్రెండ్సే కదా, ఎందుకని నేను ఐటమ్స్ చేసింది వెర్రితనంగా, ఏదో ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది, అవేమన్నా మన పొట్టలో కూర్చుంటాయా తిన్నవన్నీ కూడా. ఇంటికి వచ్చామంటే ఈవినింగో నైటో మార్నింగో ఏదో ఒక టైంలో వాష్రూమ్కి వెళ్తే అన్నీ క్లీన్ అయిపోతాయి కదా, అంతోటి దానికి అబ్బా 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 అన్ని ఐటమ్స్ చేసింది వెర్రితనంగా అని అంది. అంటే నేనన్నాను, ఇప్పుడు మన మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమని వాళ్ళు ఎలా చూపించాలి, మాట్లాడుకుంటాం ఓకే, చిన్నప్పుడు మాట్లాడుకున్నాము, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ మనకు మిగిలిపోయేటువంటి మెమరీస్ ఏమిటి, మనని ఎలా రిసీవ్ చేసుకుంది, మనకు ఎలాంటి ఫుడ్ పెట్టింది, ఇవే కదా మనం చూసేవి. అందుకని అలా చేసిందని నేను అన్నా. అబ్బో మా ఇంట్లో అయితే మేము ఇట్లా చేసుకోమే, అసలు మా అమ్మ వాళ్ళు కూడా అలా చేసుకోరు, ఒకటే ఒకటి చేసుకుంటాము, చెప్పాలంటే నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి అంది. చెప్పవే బాబు అదేంటో, అది సుఖంగా ఉంటే మేము కూడా ఫాలో అవుతాము అని అన్నాను. అంటే అంది, మా ఇంట్లో మా వాళ్ళైతే వీక్లీ ట్వైస్ చికెన్ మటన్ అలా ఏదైనా ఒకటి ప్రొవైడ్ చేస్తారు. సండే మాత్రం కంపల్సరీ వండాల్సిందే ఆ రోజు. ఇక మిగతా రోజుల్లో ఏదైనా ఒక రోజు అంటే 3 days తర్వాతనో 2 days తర్వాతనో మళ్ళీ ఒకసారి అలా చేస్తారు. ఎవరైనా
బంధువులు వస్తే మళ్ళీ చేస్తారు. ఇక మిగతా రోజుల్లో మామూలుగా ఇక ఇట్లా పప్పులని కూరలని అవన్నీ అయితే ఏం చేయము. ఒక చట్నీ చేసామంటే దాన్ని 2 డేస్ దాన్ని చేసుకుంటాము. తర్వాత రోజు చికెన్ ఉంటుంది. మళ్ళీ ఒక 2 డేస్ అయితే మేము కంప్లీట్గా కారప్పొడితోనే తింటాము. ఆ తర్వాత సండే వస్తుంది. ఇలా అంటే చికెన్ మటన్ వండుకునే 2 డేస్ వదిలేస్తే ఇంకెన్ని రోజులు ఉంటాయి? 7 డేస్లో 2 పోతే 5 డేస్ ఉంటాయి. ఈ 5 డేస్లో ఒక 2 డేస్ కారము, ఒక 3 డేస్ చట్నీ. ఏవైనా సరే ఒకరోజు చేసిన దాన్ని 2 డేస్ దాన్ని అలా తినేస్తారట. కాబట్టి మాకు చాలా టైం సేవ్ అవుతుంది. పెద్ద హరీబరీగా రోజు ఇంకా అదే పనిగా హెవీ వర్క్ అనేది, లాట్ ఆఫ్ వర్క్ అనేది మా ఇంట్లో ఉండదు. ఇలా ఉంటుంది. వాళ్ళు చికెన్ మటన్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లవారి మర్నాడు కూడా తింటాము. ఇలా ఉంటుంది మా ఇంట్లో అంతే. అయితే ఇంకో ఫ్రెండ్ అంది, మేమైతే అలా కాదు అని ఆమె అలా చెప్పింది. సరే, ఈరోజు నేను మీకొకటి నా మనసులో మాట మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరైనా ఇలా కారం వేసుకుని తినేవాళ్ళు, చట్నీ 2 డేస్ అలా తినేవాళ్ళు ఎవ్వరు కూడా నా మాటకి మీరు స్పందించి బాధపడొద్దు. ఇది నేను మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట కాదు. నేను చెప్పేటువంటి వీడియోల్లో ఏవైనా ఎవరికైనా ఒకవేళ మీకు అవి మేము ఇలాగే ఫాలో అవుతున్నాము, ఈ టాపిక్ మాకు చాలా నియర్గా ఉందని మీకు అనిపిస్తే ఒకవేళ అది క్యాజువల్గా అది మీకు నియర్ అయిపోయిందని అనుకోవాల్సిందే తప్ప నేను ఎవరిని దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేను. ఇప్పుడు చెప్పేది మాత్రం నా ఒపీనియన్. ఇది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేయాలని నాకు అనిపించింది, అందుకని చెప్తున్నాను. ఎవరికైనా బాధ అనిపిస్తే సారీ. ఏంటంటే నా ఒపీనియన్ నిజమే. మనము ఎంత రిచ్ ఫుడ్ తిన్నా, ఎంత పూర్గా ఉండే ఫుడ్ తిన్నా, ఒకరోజు వండుకొని 2 డేస్ షేర్ చేసుకొని తిన్నా, ఏ రోజుకి ఆ రోజు ఉదయం పూట ఒక 3-4 ఐటమ్స్, ఈవినింగ్ మళ్ళీ 3-4 ఐటమ్స్, లేదా ఈవినింగ్ చపాతీ లేదా దోశ, ఏదో ఒకటి సంథింగ్ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఎన్ని ఐటమ్స్ ఎక్కువ చేసుకున్నా తక్కువ చేసుకున్నా కూడా ఎవరి కడుపులో కూడా అవేమీ నిల్వ ఉండేటువంటివి కావు. ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందని మనం చెప్తాం. కొన్ని కూరగాయలకి కొన్ని రకాలుగా కొన్ని రోజుల వరకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, వాటిని సేఫ్గా ఉంచవచ్చు మనం చెప్పుకుంటాం కదా. కానీ మనం తిన్నటువంటి కడుపులోకి వెళ్ళిపోయిన పదార్థము అది అక్కడే ఉండిపోతుంది ఇన్ని రోజుల వరకు అని అయితే ఎవరు చెప్పరు. నిజం. మా ఫ్రెండ్ అన్నట్టు ఈవినింగ్కో నైట్కో మార్నింగ్కో వాష్రూమ్కి వెళ్తాము, క్లీన్ అవుతుంది కడుపు. నిజం. అయితే మనం హెల్దీగా ఉండాలి అంటే కంపల్సరీ ఒక 2-3 ఐటమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఓపిక లేని వాళ్ళు, టైం లేని వాళ్ళు, ఎక్కువగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఎలా వీలవుతో అలా చేస్తారు. ఇది కేవలం నా ఒపీనియన్ అని చెప్తున్నాను కదా. ఎందుకు 2-3 ఐటమ్స్ చేసుకోవాలి? మరి ఇంట్లో ఇద్దరే ఉంటే 2-3 ఐటమ్స్ చేసినా చెల్లుబాటు అవ్వదు, ఇద్దరే ఉంటే కనుక. అప్పుడు తక్కువ క్వాంటిటీ చేసుకోవాలి, 2 ఐటమ్స్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. 4, 5, 6, 7 అలా మెంబర్స్ పెరుగుతూ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటే కనుక కంపల్సరీ పప్పు, కూర, పచ్చడి, చారు, కుదిరితే వడియాలు, అప్పడాలు అలా ఏవో ఉంటాయి కదా, అలాగా. ఎందుకు ఇలా 4 ఐటమ్స్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఒక ఐటెం కుదురుతుంది, ఒక్కొక్కసారి ఒక ఐటెం కుదరదు. పైగా ఇంట్లో ఉన్న 5, 6, 7 మెంబర్స్ మనం ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో అన్నీ చేయలేం కదా. ఒకటి ఎక్కువ క్వాంటిటీ చేస్తాం, ఒకటి తక్కువ చేస్తాం, రకరకాలుగా అవుతాయి వంటలు. ఎవ్రీడే ఒకేలా ఉండదు. అదేం హోటల్ కాదు కదా. ఒక క్వాంటిటీగా 10 కేజీలు టమాటా, 10 కేజీలు ఆలు, 10 కేజీలు ఇది, ఒక 50 కేజీలు అలా అని ఒక లెక్కగా ఉండడానికి హోటల్లో కూడా వచ్చి తినిపోతున్న వాళ్ళని కౌంటింగ్ పెట్టుకొనే వండుతారు. అందుకని అప్పుడు పప్పు క్వాంటిటీ తక్కువైపోతే కర్రీ వేసుకుంటారు. కర్రీ బాగా నచ్చితే కర్రీతో పెట్టుకుంటారు. ఒకవేళ కర్రీ ఎవరికైనా నచ్చకపోతే చట్నీ, అలా ఏదో ఒక ఈ 4 ఐటమ్స్లో
దేంతోనో ఒక దాంతోని తృప్తిగా హ్యాపీగా కడుపు నిండా తింటారు. ఇది ఒక రీజన్ 2-3 ఐటమ్స్ ఎందుకు వండుకోవాలి అనడానికి. ఇక సెకండ్ వచ్చేసి నేను చెప్పేది ఏమంటే, లోపల డైజెషన్ సిస్టమ్ అనేది రసం చేసుకున్నప్పుడు దానివల్ల కాస్త మనకి మోషన్ ఫ్రీ అవుతుంది. పప్పు బలంగా ఉంటుంది, కండరాలకి బోన్స్కి వెయిట్గా ఉంటుంది, వీక్ ఇవ్వకుండా. అలాగని మొత్తం పప్పే తినలేం కదా. అలాగే కర్రీ కూడా రోజు ఒకటే కర్రీ ఏదో ఒకటి చేసుకుంటాం కదా. కొద్దిమందికి ఆలు అలాంటివి చేసినప్పుడు వాళ్ళకి తినాలనిపించదు, లేదు వాళ్ళకి పెయిన్ ఉంటుంది, బోన్ పెయిన్, మజిల్స్ పెయిన్. ఇప్పుడు ఎవరు హెల్దీగా ఉంటున్నారు నవేడేస్? అందరికీ ఏవో ఒక ప్రాబ్లం. అలా ఉన్నప్పుడు వాళ్ళు మేము ఈ ఆలు తినము, వంకాయ తినము, లేదా కొబ్బరికి తినము, లేదు ఇంకోటి తినము, సంథింగ్ నాకు ఇష్టం ఉండదు కాకరకాయ, అలా అన్నప్పుడు ఆ కర్రీ అవాయిడ్ చేసి పప్పు, రసము, పాపడ ఇలాంటి వాటితో తినేస్తారు. పప్పు నచ్చని వాళ్ళు కర్రీ నచ్చితే కర్రీతో తింటారు. మనం చేసిందే ఒక్క ఐటము, ఆ ఒక్క ఐటెం వాళ్ళకు నచ్చక, అది వాళ్ళకు తినాలనిపించక అలా ఉన్నప్పుడు వాళ్ళు కడుపు నిండా తినలేరు కదా. అందుకని 3-4 ఐటమ్స్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇంకొక టాపిక్ కూడా ఇందులోనే తీసుకుందాం. ఏమంటే, ఇంట్లో ఇద్దరే ఉన్నాము, ముగ్గురే ఉన్నాము, మరి మాకు చేయడం చేత కాదు, మాకు ఓపికగా లేదు, మరి 2-3 ఐటమ్స్ చేయాలంటే మా వల్ల కాదు, మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టేది లేదు, మీకు నచ్చిన విధంగానే 1 ఐటమే చేసుకోండి. కానీ ఇంకొకటి, మీరు కాకుండా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరినైనా గెస్ట్ని పిలిచినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఓపిక చేసుకొని మరి 1 or 2 ఐటమ్స్ రెడీ చేయాల్సిందే. ఎందుకు అంటే, చెప్పాను కదా, ఒకటి కాకపోతే ఒకటి నచ్చుతుంది, ఒక దాంతో కాకపోతే మరో దాంతో తింటారు, పైగా ఒకటి ఎక్కువనా ఒకటి తక్కువనా అందరికీ అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ఎవరైనా వచ్చినప్పుడైనా ఇలాంటివి చేసుకోవాలి. ఇక మరి కారపొడి వేసుకొని తింటాము అని అంటే, ఓకే, కారంతో తినేవాళ్ళు తినొచ్చు, ఎవరిష్టం వాళ్ళు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళు, దానికి నేను తప్పుపట్టను. కానీ నవేడేస్ ఇప్పుడు పుట్టిన పాపాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక ప్రాణం పోతుంది అనుకునే వాళ్ళ దాకా సో మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒంట్లో. ఒకటి తింటే గ్యాస్ ప్రాబ్లం, ఒకటి తింటే కడుపులో మంట, ఒకటి తింటే డైజెషన్ ప్రాబ్లం, ఒకటి తింటే మరొకటి. అందువల్ల వరుసగా కారం వేసుకుని తినటం అనేది నా దృష్టిలో అయితే అది రాంగ్ అనే నేను అనుకుంటున్నా. కడుపులో మంట వచ్చేస్తుంది. పప్పులు కూరల్లో వేసుకునే ఉప్పులు కారాలు తగ్గించమని డాక్టర్స్ మనకు చెప్తూ ఉంటే మనము డైరెక్ట్గా కారంతోనే తింటాము అనేది నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. తింటున్నాము అంటే అది మీ ఇష్టము. జస్ట్ ఇది నేను నా భావాల్ని షేర్ చేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళంతా లైక్ చేయండి, నచ్చని వాళ్ళు నా వీడియో చూసి హ్యాపీ ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. కారమే ఎందుకు తినకూడదు అంటే పడదు, ఇప్పటి రోజుల్లో ఉన్నటువంటి విషయం. మరి ఎక్కువ ఎందుకు వండుకోవాలి అంటే ఇందువల్ల. అయితే కనీసం చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళైనా కాస్త 1 or 2 ఐటమ్స్ చేసుకొని తింటే హెల్దీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇది పూర్వపు రోజులు కావు. ఒకప్పటి రోజుల విషయానికి వస్తే వాళ్ళు రాత్రిపూట చాలా వండేసేవాళ్ళు, మిగిలిపోతే పొద్దున్నే పిల్లలకి చద్దన్నాలు పెట్టి ఏ ఆవకాయ పచ్చడిలో వేసి లేకపోతే ఏ మజ్జిగో పోసి పెట్టి స్కూలుకు పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా తింటే పిల్లలకు డైజెషన్ అవుతుందా? అసలు ఎన్నెన్ని డిసీజులు వస్తున్నాయి. మొన్నటికి మొన్న కరోనా, అదేమైనా కంప్లీట్గా తగ్గిందనే వార్తలు ఏమైనా మనం వింటున్నామా? లేదు. ఇంకెన్ని ఉన్నాయి? కరోనా ఒకటేనా మనల్ని పీక్కు తినడానికి? బోలెడున్నాయి. ఈగలు దోమలు ఎలా మనల్ని టార్చర్ పెడతాయో అలా మనకు తెలియనివి తెలిసినవి చాలా డిసీజులు ఉన్నాయి. అందుకని ఎప్పటికప్పుడు వేడిగా వండుకొని తినటమే
అన్ని విధాలా మంచిది. అయితే ఇంకొక చిన్నది చెప్పాలనుకుంటున్నాను. వేడివేడిగా తినాలి కదా, అందుకే మేము అన్నం పాడైపోకుండా ఉండడం కోసం దాన్ని ఫ్రీజర్లో పెట్టేసుకుంటాము. మళ్ళీ నైట్ దాన్ని వేడి చేసుకుంటాము. మాకు అది మైక్రో ఓవెన్ ఉంది అని మీరు అనొచ్చు. ఇది మీకు ఎంత సుఖంగా ఉన్నా కూడా నా ఒపీనియన్ మాత్రం దాన్ని ఒక కరెంటుకు సంబంధించిన దాంట్లో పెట్టి దాన్ని సేఫ్గా ఉంచడం, చల్లబరచడం, మరొక కరెంటుకు సంబంధించినటువంటి దానిలో పెట్టి దాన్ని వేడి చేయడం, ఇవి కరెక్ట్ కాదని నా ఉద్దేశం. కొంచెం లిటిల్ బిట్ ఓపిక చేసుకుని, ఇప్పుడు కుక్కర్లు వచ్చాయి, విజిల్ కుక్కర్లు వచ్చాయి, మామూలుగా కరెంటు కుక్కర్లు వచ్చాయి. హాయిగా వేడిగా అన్నం వండుకోవచ్చు. ఎంతోసేపు పట్టదు. కూరలు వండుకోవాలన్నా, పప్పులు వండుకోవాలన్నా కాస్త ఆయిల్ తక్కువ వేసుకొని, కొంచెం ఉప్పులు కారాలు నార్మల్గా వేసుకుని, మరీ తక్కువ టేస్ట్ లేకుండా కాదు, మరీ ఎక్కువ బీపీ పెరిగేలా కాదు, అలా చేసుకొని తింటే అన్ని విధాల ఆరోగ్యానికి బాగుంటుందని నా ఒపీనియన్. ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్స్. ఎవరికైనా ఇది కొంచెం బాధ కలిగిస్తే సారీ. బాగుంది ఈ ఆలోచన అనిపిస్తే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. కానీ ఎవ్రీ టైం అనుకున్నట్టే మీరు లైక్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.